నమస్తే ఫ్రెండ్స్, ఐఎమ్ రాణి, సామ్సంగ్ మైక్రో ఓవెన్ స్మార్ట్ చెఫ్. ఈ రోజు వచ్చేసరికి మనకి ఎంబీ రెసిపీ. మనకు వచ్చేసరికి చాలా మంది సూప్స్ అడుగుతున్నారు కదా. సూప్స్ లో వచ్చేసరికి మనకి ఈ రోజు చికెన్ సూప్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, చెప్పా కదా మనకి చికెన్ సూప్ అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి మనకి ఎగ్ ఒకటి, కార్న్ఫ్లోర్, చికెన్, ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, క్యాబేజీ, బీన్స్, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, పెప్పర్, బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్, ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ అనమాట మనకి. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అలాగే హాఫ్ లీటర్ వాటర్ అనమాట మనకి. ఇదే ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసరికి హాఫ్ లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. అలా మన ఇంట్లో మెంబర్స్ని బట్టి కూడా మనం యూజ్ చేసుకోవాలి. హాఫ్ లీటర్ వాటర్ అనేది యూజ్ చేస్తున్నాను. హాఫ్ లీటర్ కన్నా కొంచెం ఎక్స్ట్రానే యూజ్ చేస్తున్నాను. ఇది మళ్ళీ థిక్నెస్ అయితే కొంచెం మనకి అయిపోతుంది అనమాట. తీసుకున్నాం కదా, అనేది 2 minutes మనం మైక్రోవేవ్ లో హై పవర్ లో మనం దీన్ని కొంచెం బాయిల్ చేద్దాం. మైక్రోవేవ్ ఉంది కదా, 200 వాటేజ్ అంటే మనకి ఇది వచ్చేసరికి మైక్రోవేవ్ లో 900 వాటేజ్ లో ఒక 2 minutes లైట్ గా మరిగితే మనం చికెన్ కానీ ఇవి యాడ్ చేసుకోవడానికి కుదురుతుంది అనమాట. ఇవి మరిగిన తర్వాత చికెన్ అనేది యాడ్ చేద్దాం. చూసారు కదా, మనకి 2 minutes అనేది ఆటోమేటిక్ గా అయిపోయింది. దీంట్లో ఇప్పుడు మనం చికెన్ కానీ ఇవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సౌండ్ అనేది వచ్చింది కదా, డైరెక్ట్ గా మనం తీసుకొని ఏం లేదు, దీంట్లో వాటర్ అనేది బాగా మరిగింది కదా, కొంచెం తీసుకున్నాక మనం డైరెక్ట్ గా చికెన్ ఏదైతే ఉందో చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవచ్చు. లేకపోతే ఇలాగా కొంచెం లైట్ కొంచెం పెద్ద పీసెస్ కింద చేసుకోవచ్చు. మనం చికెన్ కొంచెం దీంట్లో బాయిల్ అవ్వాలి. కానీ చూసుకోండి, 900 వాటేజ్ లో ఒక 8 minutes పెడుతున్నాను. చికెన్ అనేది కొంచెం బాగా బాయిల్ అయితేనే మనం రెసిపీ చేయడానికి బాగుంటుంది అనమాట. స్మెల్ అనేది రాకుండా ఉండడానికి. ఇది చికెన్ సూప్ కదా. యాక్చువల్లీ మనకి స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా డైరెక్ట్ గా యాడ్ చేసి మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన దగ్గర స్వీట్ కార్న్ అనేది అవైలబుల్ లేదు కాబట్టి ఉన్న వాటితో మనం సూప్ అనేది ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనకి 6 minutes అలా పెట్టాం కదా, ఆటోమేటిక్ గా టైం అయిపోయింది కదా. ఇప్పుడు ఇది మరిగి ఉంటుంది. అప్పుడు ఏంటంటే దీని మీద తేట అనేది వస్తుంది, నొరగలాగా. ఆ నొరగ అనేది డైరెక్ట్ గా మనం తీసేసుకోవాలి. చుట్టుపక్కల అలా ఉన్నది. చికెన్ బాగా మనకి బాయిల్ అయింది దీంట్లో. ఎందుకంటే ఇది తీసేస్తేనే చక్కగా మనకి నొరగ లాంటిది మనకి సూప్ అనేది నీట్ గా కనబడిద్ది అనమాట. అందుకనే జాగ్రత్తగా మనం దీన్ని తీసుకోవాలి. తీసేసిన తర్వాత దీంట్లో వచ్చేసరికి మనకి క్యారెట్, బీన్స్, క్యాబేజీ ఆప్షనల్, వేసుకోవాలంటే వేసుకోవచ్చు. మనకు వచ్చేసరికి స్ప్రింగ్ ఆనియన్స్, ఇవన్నీ యాడ్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని శుభ్రంగా మనం మళ్ళీ ఒక 6 minutes పెట్టి బాయిల్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనం 6 minutes బాయిల్ చేసాం కదా. ఇప్పుడు మైక్రోవేవ్ 6 minutes పెట్టి బాయిల్ చేసుకుందాం. బాయిల్ అవుతుంటుంది కదా, మధ్యలో ఒకసారి చూసుకుందాం. 6 minutes పెట్టాం కదా. 6 minutes లో చూసారు కదా 2 minutes ఉంది. తీద్దాం ఒకసారి. చూసారు వెజిటేబుల్స్ అవి బాగా మరిగినాయి, మనకి ఈజీగా మరిగిపోతాయి అనమాట. ఇప్పుడు దీని సైడ్ లో ఏమన్నా ట్యాట్ లాగా ఉంటే మళ్ళీ అది కూడా తీసేసుకోండి. ఎందుకంటే సూప్ అనేది మంచి క్లారిటీగా మనకి కనబడడానికైనా మంచి క్లారిటీగా రావడానికైనా తీసేసుకోవాలి. ఇవి తీసేసుకున్నాక మనం ఏం లేదు, ఇది వెజిటేబుల్స్ ట్యాట్ లాగా తీసేసుకున్నాం కదా. దీంట్లో వచ్చేసరికి మనకి హాఫ్ టీ స్పూన్ షుగర్. ఇది మనం వేసే మసాలాలు కానీ వీటిలన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది చాలా. మనం వచ్చేసరికి సాల్ట్ కూడా మీరు తగినంత యాడ్ చేసుకోండి. టేస్టింగ్ సాల్ట్, మనకు వచ్చేసరికి బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్ పౌడర్స్.
మనకి ఇంకా స్పైసీనెస్ అంటే ఇదే, ఇంకేం యాడ్ చేయకూడదు. బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్ వేసి మనం ఇదే టైం ని కంటిన్యూ చేద్దాం. 2 minutes పెట్టాం కదా, ఇంకో 2 minutes యాడ్ చేద్దాం. దీంట్లో 4 minutes మనం ఒక 3 minutes అయిన తర్వాత డైరెక్ట్ గా మనం చూసుకుందాం. నార్మల్ గా మనకు వచ్చేసరికి 6 minutes లో 4 minutes అయింది కదా మనకి డైరెక్ట్ గా. ఇది వచ్చేసరికి మనం బాగా యూజ్ చేసుకోవడానికి కూడా బాగా మంచి స్పైసీనెస్ కూడా ఉంది. మనం డైరెక్ట్ గా ఎగ్ అనేది కొంచెం యూజ్ చేసాం కదా, డైరెక్ట్ గా మనం బీట్ చేసి కొంచెం మీకు కావాలంటే మొత్తం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనకి స్ట్రెచర్ ఇస్తుంది, ఇది బాగా మంచిది. మనం కలుపుకున్నాం కదా డైరెక్ట్ గా, మళ్ళీ మనం పెట్టి మైక్రోవేవ్ 1 minute అనేది ఉంది కదా డైరెక్ట్ గా 900 watts లోనే ఇంకో 1 minute అనేది 2 minutes అనేది యాడ్ చేస్తున్నాను. మనకి ఇది రన్ అవుతుంది కదా, లాస్ట్ 30 seconds వచ్చింది. మనం కార్న్ ఫ్లోర్ ఉంది కదా, డైరెక్ట్ గా 1 tablespoon కార్న్ ఫ్లోర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మనం పలుచగా ఉండలు లేకుండా చేసుకొని, ఇప్పుడు డైరెక్ట్ ఏం లేదు, ఇప్పుడు ఇది ఎగ్ బాగా మరిగింది కదా మనకి దీంట్లో, ఇప్పుడు స్మెల్ ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్ గా మనం బయటికి తీసి మనం చేసేదాన్ని బట్టి మన థిక్నెస్ ని బట్టి ఇది యూజ్ చేసుకోవాలి. కొంచెం అని మరీ ఎక్కువ వేస్తే మరీ థిక్నెస్ అయిపోతుంది, అలా కాకుండా కొంచెం యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఇది బాగా తర్వాత థిక్నెస్ వచ్చేసింది. కొంచెం అయితే మనకి చాలు, మరీ ఎక్కువ థిక్నెస్ వచ్చినా బాగోదు అనమాట. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ మనం ఒక 2-3 minutes అనేది డైరెక్ట్ గా పెట్టుకొని మరిగించుకుంటే ఆటోమేటిక్ గా మనకి థిక్నెస్ వస్తుంది, లైట్ థిక్నెస్. ఈ థిక్నెస్ అనేది చాలు, మరి హెవీగా వేసుకొని మరగబెడితే బాగా థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. మనకి లైట్ గా ఉండాలి సూప్ ఎప్పుడైనా సరే థిక్నెస్ అనేది. చూసారు కదా, మైక్రోవేవ్ లో 900 watts లో ఒక 3 minutes పెట్టాను. చూద్దాం, కొంచెం థిక్నెస్ వస్తే మనం దించేసుకోవడమే. మొత్తం అనేది ఫినిష్ అయిపోయింది మనకి. అంటే మనకు వచ్చేసరికి ఒక 16 minutes లో మనకి కంప్లీట్ అయిపోయింది సూప్ అనేది. డైరెక్ట్ గా మనం చాలా ఈజీగా మన ఇంట్లో రెస్టారెంట్ టైప్ అనేది మనం సూప్ ప్రిపేర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా వచ్చేసరికి మనకి చాలా చాలా అమ్మీగా అయింది. మనకు వచ్చేసరికి చాలా అంటే మనకున్న థిక్నెస్ ని బట్టి మనం యూజ్ చేసుకుంటాం, అది చాలా పర్ఫెక్ట్ గా. మనకు వచ్చేసరికి చికెన్ కావాలంటే చికెన్ లో వచ్చేసరికి మనకి స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మనకు ఓన్లీ చికెన్ తోనే ప్రిపేర్ చేసుకున్నారంటే డైరెక్ట్ గా ఎగ్ చికెన్ ఇలా యాడ్ చేసుకొని మీరు సూప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరైతే ఫాలో అవ్వండి, రాణి మైక్రోవేవ్ లేదా FB కూడా మనకి ఉంటుంది, రెండిట్లోనూ లైవ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు చూడండి కంపల్సరీగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.